prayer is the doorway to the realms of God. దేవుని పరిధిలోనికి ప్రార్థనే ద్వారము. Flesh has no access into the realm of God. శరీరమునకు దేవుని పరిధిలోనికి అనుమతి లేదు. You cannot get there through your flesh. నీ శరీరము ద్వారా అనగా నీ శరీర కోరిక, నీ శరీర ప్రయాస, నీ శరీర ఆలోచనలు, నీ శరీర సంబంధమైన వాటి ద్వారా నువ్వు ఆ పరిధిలోనికి ప్రవేశించలేవు. You can never get into the realm of God through your flesh. Prayer takes you beyond your physical ability. ప్రార్థన నీ యొక్క భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నిన్ను తీసుకొని వెళ్తుంది. Prayer helps you accomplish beyond your physical ability. నీ భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నీవు సాధించుటకు ప్రార్థన సహాయపడుతుంది. And your prayer is an invitation to God to intervene in your life's matters. నీ జీవిత పరిస్థితుల్లో, నీ జీవితంలో దేవుడు జోక్యము చేసుకోవటానికి నీ ప్రార్థనే కారణం. నీవు లేచి ప్రార్థన చేయాలి. Dear mother, you have to pray for your children. ప్రియ తల్లి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ప్రియ తండ్రి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. Prayer is a doorway to the realms of God. ఆ పరిధిలోని శక్తికి మించినని, సామర్థ్యములకు మించినని, జ్ఞానములకు మించిన కార్యము 20 సంవత్సరాల్లో జరగాల్సిన 2 నిమిషాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎవరికో 10 ఏళ్ళు పట్టిన దేవుడి కొరకు నెలలో చేయగలడు. అది ఆ పరిధిలో అలాగే జరుగుతాయి. యాక్సిలరేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి ఆ పరిధిలో. నువ్వు ఆ పరిధిలోనికి రావాలంటే ఇట్ ఈస్ త్రూ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ద్వారానే దాంట్లోనికి ప్రవేశించగలవు. అండ్ ద నెక్స్ట్ డే అరౌండ్ నూన్, యాజ్ Cornelius men were approaching Joppa, Peter went up to the flat roof of the house to pray. He was hungry and wanted to eat. But while lunch was being prepared, he fell into a trance and entered into another realm. నేను ఆ మాట చెప్పడానికి చదివాను. While he was praying, or while the meal was being prepared, మీకు కనపడితే ఆమేన్ చెప్పండి. While the lunch was being prepared, he fell into a trance and entered into another realm. Come on, hallelujah. కనపడిందా? While lunch was being prepared, he fell into a trance and entered into another realm. మరొక పరిధిలోనికి ప్రవేశించాడు. పేతురు ప్రార్థిస్తూ ఉండగా మరొక పరిధిలోనికి, అదే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నీకు ఒక పరిధి ఉంది, నీ జ్ఞానమునకు ఒక పరిధి ఉంది, నీ అనుభవమునకు ఒక పరిధి ఉంది, నీ నైపుణ్యతకు ఒక పరిధి ఉంది, నీకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఒక పరిధి ఉంది, నీ శక్తికి ఒక పరిధి ఉంది. నీ జ్ఞానం అయిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు, నీ శక్తి అయిపోయిన దగ్గర ఆగిపోతావు, నీ సామర్థ్యం అయిపోయిన దగ్గర ఆగిపోతావు. కానీ మరొక పరిధి దేవుడు సిద్ధపరిచాడు. అది దేవుని పరిధి. కమాన్, నీవు నీ పరిధిలో ఆగిపోక దేవుని పరిధిలో నుంచి పని చేయాలని, దేవుని పరిధిలోనికి దేవుడు నీకు యాక్సెస్ అనుగ్రహించాడు. ఆ యాక్సెస్ నీకు ఎలాగంటే ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అందుకనే మీరు చరిత్రలో కొంతమందిని చూస్తే మనుషుల వలన జరగలేని కార్యములు వారు మనుషులుగానే చేశారు. కారణం ఏంటంటే వారు దేవుని పరిధిలో నుంచి పని చేశారు కనుక. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. మీరు దైవజనుడు ఆండ్రూ ఉమెక్ అన్న పేరు విన్నారా? ఆండ్రూ ఉమెక్ వాజ్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ టీచర్. చాలా అద్భుతమైన దైవజనుడు. నేను చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను ఈ టెస్ట్ మనీ విన్నాను. 10-12 ఏళ్ల క్రితం విన్న టెస్ట్ మనీ. ఎ గ్రేట్ టీచర్. ఆండ్రూ ఉమెక్, ఆయనకి 2 కుమారులు. వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ళ పెద్ద అబ్బాయి ఫోన్ చేసి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఫోన్ చేసి, ఆయన దగ్గర సెల్ ఫోన్లు, ఇట్ వాజ్ ఇన్ ఇయర్ 2000 or 2001 ఐ గెస్, ఫోన్ చేసి, డాడీ తమ్ముడు చనిపోయాడని చెప్పాడంట. ఫోన్ చేసి, చిన్న కొడుకు చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, తమ్ముడు చనిపోయాడా? ఓకే, ఎవ్వరు కూడా తమ్ముడిని ముట్టుకొనివ్వద్దు, ఎవరికి చెప్పొద్దు, నేను బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాము. సరే, కారెక్కాడు. ఓకే డాడీ అన్నాడు. ఇతను కారెక్కాడు. కారెక్కేసి
బయలుదేరారు. తన వైఫ్ బయలుదేరి వెళ్తా ఉన్నారు. దేవర్ ప్రేయింగ్. దుఃఖం వచ్చేస్తూ ఉంది, ఎందుకంటే చిన్న కొడుకు చనిపోయాడు. దుఃఖం వచ్చేస్తుంది. బట్ దేవర్ ప్రేయింగ్, దేవర్ బిలీవింగ్ గాడ్. దేవుని విశ్వాసం ఉంచారు. సడన్గా తనకి ఎవరో ఇద్దరు తెలియని వారు ఆ బిడ్డ పుట్టిన తర్వాత వచ్చి ప్రవచించుట గుర్తొచ్చింది. ఆ ప్రవచనాలు గుర్తొచ్చినాయి. దట్ ప్రొఫెటిక్ వర్డ్స్ గుర్తొచ్చినాయి. గుర్తురాగానే వెంటనే అన్నాడంట, ప్రభువా, ఆ ప్రవచనము నీ యొద్ద నుంచే వచ్చినదైతే నా కుమారుడు పైన పలికిన ప్రవచనములు అది నీ ద్వారానే కలిగినవైతే మరి ఆ ప్రవచనాలు నెరవేరాలి కదా. నా కొడుకు చనిపోవటానికి వీల్లేదు అని తన వైఫ్తో చెప్పాడంట. నో వి ఆర్ గోనా ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ మిరకిల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అసలు ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన మిరకల్ మనం చూడబోతున్నాం. ఏంటంటే వి ఆర్ గోనా సీ అవర్ సన్ అలైవ్. మనం ఇంటికి వెళ్ళేసరికి మన కొడుకు సజీవంగా మనం చూడబోతున్నాం అన్నాడంట. తన భార్యకి అర్థం కాల, ఎందుకంటే ఆల్రెడీ చనిపోయాడు. అతను అట్లాగే ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇంటికి రీచ్ అయ్యారు. అప్పటికి వాళ్ళ అబ్బాయి చనిపోయి 5 hours అయిపోయింది. 5 గంటల సమయం అయిపోయింది. ఇంటికి రీచ్ అయ్యారు. ఇంటికి రీచ్ అయ్యి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర లేరు, ఎందుకంటే అప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో చనిపోయాడు. సో హాస్పిటల్కి రమ్మంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి విషయం ఏంటంటే ఆ అబ్బాయి కరెక్ట్గా ఇతను హాస్పిటల్కి వచ్చే ఒక 10 నిమిషాల ముందే లేచి కూర్చున్నాడు అంట. హల్లెలూయా. Come on, louder. Hallelujah. కూర్చొని చూస్తే అప్పటికే తన ఇస్ అన్ అమెరికన్ వైట్ బాయ్, బ్లాక్ అయిపోతుంది శరీరం. తన కాలుకి ఆ ట్యాగ్ వేసేసారు చనిపోయాడని. అక్కడ లోపల చనిపోయిన తర్వాత అక్కడ లోపల మార్క్ మీద పడుకోబెట్టేశారు, లోపల పెట్టేశారు. సో 5 hours he was dead, but he came back to life. మరలా తిరిగి బ్రతికాడు. హీ స్టిల్ అలైవ్ నౌ. దేవుడు వారికి తర్వాత పిల్లల్ని ఇచ్చాడు, పెండ్లైంది. హిస్ నార్మల్. ఏ మనిషి చేయగలడు? ఏ మనిషి వలన జరుగుతుంది ఈ కార్యము? మనుషుల వలన జరిగే కార్యములు కావివి. ఖబర్ నాతోనే ఉంటామని చెప్పండి. దేవుడు నీ శక్తికి మించి, నీ సామర్థ్యమునకు మించి నీ ద్వారా తన కార్యములు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. కేవలము నీ శక్తి దగ్గర నువ్వు ఆగిపోతే, నీ సామర్థ్యం దగ్గర ఆగిపోతే ఏమి అకంప్లిష్ చేయలేం మనం. ఎందుకంటే చాలామంది అంటారు, మాకు వచ్చే జీతమే మాకు సరిపోదు, నీ సామర్థ్యం సరిపోదు, నీవు సమృద్ధిగా బ్రతకటానికే కష్టమవుతుంది. అందుకని యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, యూ నీడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని జోక్యము నీ జీవితంలో కావాలి. దానికి ప్రార్థన చాలా చాలా అవసరము. And while they were still preparing the food, I'm reading from TPT, he fell into trance and entered into another realm. Wow. అతడు మరొక పరిధిలోనికి ప్రవేశించాడు. As the heavenly realm opened up. Next verse lo. As the heavenly realm opened up. Hallelujah. ఒక పరలోక పరిధి తెరవబడింది పేతురు ప్రార్థిస్తూ ఉండగా. డే బిలీవర్, ప్రియ విశ్వాసి, ఆ పరిధిలో దేవుడు సమస్తమును సాధ్యపరిచే పరిధి అది. ఆ పరిధి నీ ప్రతి రోగము స్వస్థపరచబడే పరిధి అది. నీ ప్రతి కన్నీరు తుడవబడే పరిధి అది. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితి పరిష్కరించబడే పరిధి. ఆ పరిధిలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నాతో మాట్లాడుతూ అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద డోర్వే టు ద రెల్మ్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిధిలోనికి ప్రార్థనే ద్వారము. ఆ దేవుని పరిధిలోనికి నీ ప్రార్థనే ద్వారము. Flesh has no access into the realm of God. శరీరమునకు దేవుని పరిధిలోనికి అనుమతి లేదు. You cannot get there
త్రూ యువర్ ఫ్లెష్. నీ శరీరము ద్వారా, అనగా నీ శరీర కోరిక, నీ శరీర ప్రయాస, నీ శరీర ఆలోచనలు, నీ శరీర సంబంధమైన వాటి ద్వారా నువ్వు ఆ పరిధిలోనికి ప్రవేశించలేవు. యూ కెన్ నెవర్ గెట్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ ఫ్లెష్. అది జరిగే పని కాదు. ఇట్ ఈస్ యువర్ ప్రేయర్. సంబడి షౌట్ ప్రేయర్. ప్రేయర్ టేక్స్ యూ బియాండ్ యువర్ ఫిజికల్ ఎబిలిటీ. ప్రార్థన నీ యొక్క భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నిన్ను తీసుకొని వెళ్తుంది. ప్రేయర్ హెల్ప్స్ యూ అకంప్లిష్ బియాండ్ యువర్ ఫిజికల్ ఎబిలిటీ. నీ భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నీవు సాధించుటకు ప్రార్థన సహాయపడుతుంది. అండ్ యువర్ ప్రేయర్ ఇస్ అన్ ఇన్విటేషన్ టు గాడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ యువర్ లైఫ్స్ మ్యాటర్స్. నీ జీవిత పరిస్థితుల్లో, నీ జీవితంలో దేవుడు జోక్యము చేసుకోవటానికి నీ ప్రార్థనే కారణమవుతుంది. నీవు లేచి ప్రార్థన చేయాలి. డియర్ మదర్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ప్రియ తల్లి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ప్రియ తండ్రి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. వారికి ధనం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, అన్ని సమకూర్చాలి, కరెక్టే, 100% ట్రూ. కానీ నీ పిల్లల కొరకు వాటన్నిటికంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. You need to teach them to pray. You need to pray for them. You need to pray with them. You need to teach them to pray. నీ జీవితము, నీ భవిష్యత్తు సమస్తము నీ ప్రార్థన పైన ఆధారపడి ఉందని నువ్వు గ్రహించాలి. నీ ప్రార్థన దేవుని పరిధికి ద్వారమై ఉన్నది. Prayer is a doorway to the realms of God. ఆ పరిధిలోని శక్తికి మించిన, నీ సామర్థ్యమునకు మించిన, నీ జ్ఞానమునకు మించిన కార్యములు, వావ్, 20 సంవత్సరాల్లో జరగాల్సిన 2 నిమిషాల్లో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఎవరికో 10 ఏళ్ళు పట్టిన దేవుడు నీ కొరకు నెలలో చేయగలడు. అది ఆ పరిధిలో అలాగే జరుగుతాయి. యాక్సిలరేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి ఆ పరిధిలో. నువ్వు ఆ పరిధిలోనికి రావాలంటే ఇట్ ఈస్ త్రూ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ద్వారానే దాంట్లోనికి ప్రవేశించగలవు. మరొక మార్గము లేదు. నీ జ్ఞానము ద్వారా, నీ యొక్క నీ ఎడ్యుకేషన్ ద్వారా నీ ఆ పరిధిలోనికి వచ్చే అవకాశము లేదు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? యవనస్తులు, స్టూడెంట్స్, యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్, నేను చెప్తున్నాను, యూ షుడ్ ప్రే. మీరు ప్రార్థించాలి. ప్రార్థించడం కేవలం అమ్మ బాధ్యత, నాన్న బాధ్యత కాదు, నీ బాధ్యత కూడా. యంగ్ పీపుల్ షుడ్ ప్రే. చాలా చాలా ప్రాముఖ్యం. దేవునితో సమయం గడపటం, దేవునితో సహవాసం చేయటం, ప్రార్థన చేయటం చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకనంటే ఇఫ్ యూ డోంట్ ప్రే, దేవుడు పని చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఎప్పుడైతే దేవుడు ఆ పరిధిలోనికి పేతురుని తీసుకొని వెళ్ళాడో, వావ్, పేతురు ద్వారా జరిగే కార్యాలు చాలా చాలా బలముగా జరగటం ఆరంభించింది. దేవుడు గిద్యోను అలాగే దర్శించాడు. గిద్యోను పిరికివాడని మనకు తెలుసు వాక్యంలో నుంచి. గిద్యోను భయపడుతున్నాడు. మిద్యానీయులు కనపడకుండా గిద్యోను దాక్కొని ఉన్నాడు. ఎందుకనంటే మిద్యానీయులు ఇశ్రాయేలును చాలా భయంకరంగా హింసిస్తున్న టైం అది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేని గురించి అయితే గిద్యోను భయపడుతున్నాడో, దేని గురించి అయితే గిద్యోను కలవరపడుతున్నాడో, ప్రభు వచ్చి గిద్యోను దగ్గర అన్నాడు, గిద్యోను, ఈ రోజున ద టైమ్ హ్యాస్ కమ్ దట్ యూ షుడ్ బిగిన్ టు టేక్ కంట్రోల్ ఓవర్ ద ఫియర్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. నీ కలిగిన భయములన్నిటినీ అధిగమించి దానిని స్వాధీనము చేసుకునే రోజు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. మీకు గుర్తుందా? అమ్మ దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, దావీదుకి యుద్ధాభ్యాసం తెలియదు, దావీదుకి యుద్ధం రాదు. వచ్చా? కమన్ టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? సౌలు దావీదుని చూసి అన్నాడు, నువ్వు బాలుల్లాగా ఉన్నావు, నీకు యుద్ధం చేయటం రాదనుకుంటా అంటే, రాదు నాయన, ఎప్పుడు యుద్ధం చేయలే. మరి అవతలోడేమో గొలియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసం నొందినవాడు. చిన్నప్పటి నుంచి యుద్ధ భూమిలోనే ఆడుకున్నట్టున్నాడు గొలియాతు.
అతని ఆయుధములు, అతని యుద్ధ వస్త్రములు చాలా బలమైనవి. నువ్వు ఎలా చేస్తున్నావు? బాలుడివి, నీకు బలము చాలదు. వినాలి, అందరు నాతోనే ఉన్నారా? సౌల్ హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కొంచెం. అనుకొని సౌల్ అన్నాడు, నా యుద్ధ వస్త్రాలు వేసుకొని. సౌలు తన యుద్ధ వస్త్రాలు తీసి దావీదుకు తొడిగాడు. వీళ్ళిద్దరు మెజర్మెంట్లు వేరు. దావీదేం మోయలేకపోతున్నాడు. సౌలి యుద్ధ వస్త్రంలో చాలా బలముగా ఉంటాయి. ఆ యుద్ధ వస్త్రాలు దావీదు ధరించుకొని అన్నాడు, అయ్యా ఇది నాకు వాడుకలేదు, నాకు చేత కాదు. మరి ఎట్లా జయిస్తావు అంటే, నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. ఎలుగుబంటి సింహపు నోటి నుంచి నన్ను విడిపించిన యెహోవా పేరట నేను యుద్ధం చేస్తాను. ఈ దినమున యెహోవా కత్తి చేతను ఈటి చేతను యుద్ధము చేయవాడు కాడని ఇశ్రాయేలుకు తెలియనట్లుగా సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను యుద్ధం చేయబోతున్నాను. మరి ఎలా చేస్తావు? ఏం కావాలి? ఏం లేదు, నాకు కర్ర చాలు. ఆ ఏటు ఒడ్డు నుండి 5 నున్నట్రాలు తీసుకొని వెళ్తాను నేను, చాలు, నాకు అంతకు మించి ఏం అక్కర్లేదు. ఎందుకంటే యుద్ధం నేను కదా ఆయన చేసేది. కమ్ ఆన్, హల్లెలూయా. మై పాయింట్ ఈస్, యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ వస్త్రములు చాలా ప్రాముఖ్యం. ఆ యుద్ధ వస్త్రమును ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ యుద్ధ వస్త్రము శత్రువు యొక్క దాడి నుంచి నేను భద్రపరుస్తుంది. ఆ యుద్ధ వస్త్రముతోనే భాగమైనవి నీ డాలు, నీ కత్తి, ఇవన్నీ శత్రువు పైన దాడి చేయటానికి. ఇప్పుడు గిద్యోను దగ్గర అవేవి లేవు. గిద్యోనికి యుద్ధ వస్త్రం లేదు, గిద్యోని దగ్గర కత్తి లేదు, డాలు లేదు, ఏమి లేదు. దేవుని ఆత్మ ఏమన్నాడంటే, నేనే ఒక వస్త్రముగా. లెట్ మీ ట్రై. యెహోవా ఆత్మ గిద్యోని ఇట్లా కప్పాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ. కొడితే బాగా కొట్టండి. యెహోవా ఆత్మ, నో కీప్ ఇట్ AMPC. లెట్స్ రీడ్ దట్. బట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ clothed Gideon. Come on. దేవుని ఆత్మ గిద్యోను సైజులో ఒక వస్త్రములాగా మారిపోయాడు. లిసన్ టు మీ. గిద్యోను, నీకు బలం లేదు, నేను నీ బలం అవుతాను. గిద్యోను నీకు సామర్థ్యం లేదు, నేనే నీ సామర్థ్యం అవుతాను. గిద్యోను నీకు బ్రెస్ట్ ప్లేట్ లేదు కదా, నేనే నీ బ్రెస్ట్ ప్లేట్ అవుతాను. గిద్యోను నీకు కత్తి లేదు కదా, నేనే నీ కత్తి అవుతాను. నీకు డాలు లేదు కదా, నేనే నీ డాలు అవుతాను. నేనే సమస్య. ఎందుకనంటే నీవు నా ద్వారానే మిద్యానీయులను జయించగలవు గిద్యోను. And the spirit of the Lord clothed Gideon with himself. Oh my God, I don't know if you can see this. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నీ వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి, నీ కాలేజ్కి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నీవు నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలముతో నువ్వు వెళ్తే, నీ జ్ఞానం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు, నీ బలం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు. కానీ నీ చుట్టూ ఉన్న వారి కంటే మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టాలని ఆశించాడు కదా. దానియేలు వంటి జ్ఞానవంతులు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. దానియేలు వంటి ఇంకా బాగా తెలివైన వారు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. శకునగాండ్రు ఉన్నారు. వారందరికీ అర్థము కానిది దానియేలుకు అర్థమైంది. కారణం ఏంటంటే, వారెవ్వరి దగ్గర లేనిది దానియేలు దగ్గర ఒకటి ఉంది. అదేంటంటే దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆ రోజు రాజు పిలిచి వారిలో ఐగుప్తులో బబులోనులో ఉన్న వారు అందరికంటే కూడా జ్ఞానవంతులే వారు. ముఖ్యులు, రాజు యొక్క అడ్వైజర్స్ వాళ్ళు కల చెప్పలేదు, కల భావం చెప్పలేకపోయారు. దానియేలు వచ్చాడు, రాజా నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, మిగిలిన లేరా? రాజా నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఐ లైక్ దట్ వర్డ్. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? హీ ఈస్ కాల్డ్ ద డిజాల్వర్ ఆఫ్ డౌట్స్. అతడు సమస్యలను, సందేహములను పరిష్కరించేవాడని పిలువబడ్డాడు దానియేలు. అందుకనే బబులోను సామ్రాజ్యం అంతటి మీద ముఖ్యులలో ముఖ్యుడిగా దానియేలుని తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడో కూర్చోబెట్టాడు. అటువంటి స్థానము ప్రతి రంగములో దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొడుకుల కొరకు సిద్ధపరిచి ఉంచాడు, నీ కూతుర్ల కొరకు సిద్ధపరిచి ఉంచాడు, బిలీవర్స్ నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కమ్ ఆన్, నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాట్ ఎవర్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఫీల్డ్ దట్ యు ఆర్ ఇన్, ఐ యామ్ టెల్లింగ్ యు, గాడ్ హస్ ప్రిపేర్డ్ ఏ హై ప్లేస్. ఉన్నతమైన స్థానం నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ శక్తి ద్వారా నువ్వు అక్కడికి వెళ్ళలేవు.
వాళ్ళని చూస్తేనేమో అమాలేకీయులు, మిథ్యానీయులు, తూర్పువారు మిడతల్లాగున్నారు. వాళ్ళందరిని చూస్తే నేను ఎలా జయించేది? కంగారు పడుకు గిద్యోను. యెహోవా ఆత్మ గిద్యోనును వస్త్రము వలె ధరించింది. And the Spirit of the Lord clothed Gideon with himself. Get this word today. ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వస్త్రము వలె నిన్ను ధరిస్తున్నాడు. నువ్వు ప్రార్థనా గదిలోంచి బయటకు వస్తే ఏం జరుగుతుంది? యువర్ కమింగ్ అవుట్ విత్ ఎ క్లోత్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ధరింప చేయబడి నువ్వు బయటకు వస్తున్నావు. హల్లెలూయా. దయ్యాలకు తెలుసు అవసరము, దురాత్మలకు తెలుసు అవసరము, చీకటికి తెలుసు అవసరము, నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు గుర్తుపట్టగలవు అవసరమును. సమస్తము నీకు లోబడినట్లుగా చేస్తాడు ఆయన. ప్రతికూల పరిస్థితులు రావనినట్ల, శ్రమలు రావనినట్ల, సమస్యలు రావనినట్ల అవన్నిటినీ జయించుటకు దేవుడు నీకు సామర్థ్యం అనుగ్రహిస్తాడు తన ఆత్మ ద్వారా. It is your prayer that gives access to the realm of God. So ఇదే వచ్చిన AMP Amplified Translation లో చదువుదాం. ఇందాక Amplified Classic లో చదువుదాం. Amplified లో ఏమనుంది? And the Spirit of the Lord, so the Spirit of the Lord clothed Gideon and empowered him. యెహోవా ఆత్మ గిద్యోనును ధరించి అతన్ని బలపరిచింది. The Spirit of the Lord empowered Gideon. గిద్యోను కత్తి లేకుండా యుద్ధాన్ని గెలిచాడు. హలో, గిద్యోను కత్తి లేకుండా యుద్ధాన్ని గెలిచాడు. గిద్యోను చేతిలో ఉంది కొండ, బోర మాత్రమే. మీరు తర్వాత చదువుకుంటే వచ్చినాలు. But he won the war. లోకస్తులు వాడినట్టుగా నువ్వు వాడకపోయినా, లోకస్తుల దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర లేకపోయినా, నీ దగ్గర ఉన్న నీకంటే ధనవంతులు గొప్పవారు అందరి దగ్గర వారికి ఉన్నవన్నీ నీ దగ్గర లేకపోయినా, వారికంటే గొప్ప ఫలితాలు దేవుడు నీకు ఇవ్వగలడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, విశ్వాసంతో ప్రార్థనలో ఆయన యుద్ధ కనిపెట్టుకోగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు తన శక్తి సామర్థ్యములను నీ ద్వారా విడుదల చేస్తాడు. He will come with the fullness of power. ఆయన శక్తితో తన ఆత్మ బలముతో మీదకు దిగి వస్తాడు. He is looking for a praying person. He is looking for a praying man. He is looking for a praying girl, praying boy, a praying mother, a praying father, a praying young man. ప్రార్థించు ఒకడి కొరకు చూస్తున్నాడు. Heaven is waiting to be opened up. పరలోకము నీ పైన, అందుకనే యెషయా ప్రవచిస్తున్నాడు, గగనము చీల్చుకొని మా మీదకు దిగి వచ్చేదవు గాక. Heaven is ready to be ripped off because of your prayers. నీ ప్రార్థన వలన ఆకాశము చినిగిపోయి నీ మీదకి దిగి వద్దాం అనుకుంటుంది. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా మీకు? Am I making some sense today? నేను ఎందుకు ఇది కప్పుకున్నానంటే మీరు మర్చిపోకూడదని. Don't forget this picture, being clothed with the Spirit of God. This is what happening if you're praying. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే ఇదే జరిగేది. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. ఐ లైక్ దట్ వర్డ్. అనగా గిద్యోనును ధరించను వస్త్రము వలె. గెట్ దేర్, గెట్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్, గెట్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒంటరిగా అనుభవంలోనికి వచ్చాయి. అంటిల్ యు నో యు ఆర్ క్లోత్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. Luke's Gospel chapter 4 verse 1 ఏమనుంది? యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య టైంలో లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ పూర్ణుడై. అందరు చెప్పాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడై. లేదు మీరు సరిగ్గా చెప్పట్లే, పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఏం చేశాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదని వాక్యంలో రాయబడింది. He was full of the Spirit. Somebody shout, full of the Spirit. అతడు ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. Now look towards 14 వచనములో చూడండి ఏం జరిగిందో. అప్పుడు యేసు ఆత్మ బలము చేత, అది నేను మాట్లాడుతున్నాను, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ టు ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవం నుంచి దేవుని ఆత్మ బలము పొందే అనుభవంలోనికి నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఎట్లా సాధ్యం? వెన్ యూ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్.
ఆయనకు అప్పగించుకున్నప్పుడు లెట్ హోలీ స్పిరిట్ ఓన్ యూ, లెట్ హోలీ స్పిరిట్ టేక్ పొసెషన్ ఆఫ్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను సొంతం చేసుకొని ప్రార్థనలో ఎంత సొంతం చేసుకోవాలంటే, ఆయన గుంటూరులో ఏదైనా పని ఉంటే, ఆయన అక్కడికి వెళ్ళి ఏమైనా అద్భుతం చేయాలంటే, నేను రాలేను కానీ ఫెయిత్ సెంటర్లో మా వాళ్ళు ఉన్నారు పంపిస్తానని చెప్పాలి. ఆయన నా మాట అర్థమైందా మీకు? కమాన్, సగం మంది కొట్టట్లా. నౌ లిసన్, మీరు కొట్టేది నాకు కాదు బై ద వే, నేను మీరు చప్పట్లు కొడతారని కూడా చెప్పట్లా. నో వెన్ ఎవర్ యూ క్లాప్ హ్యాండ్స్, మీరు చప్పట్లు కొట్టిన ప్రతిసారి ఇట్ ఈస్ ఎ ప్రైజ్ టు గాడ్, దేవునికి చెల్లించే స్తుతి మాత్రమే అది. ఆమెన్. నేను మరలా రిపీట్ చేస్తాను. ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేపాలంటే గుంటూరులో ఆయన, ఎవరైనా స్వస్థపరచాలనుకుంటే ఆయన, ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకుంటే ఆయన ఏం చేయాలంటే, నేను రాలేనులే కానీ ఫెయిత్ సెంటర్లో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తానని చెప్పాలి నీ గురించి.